ఒకటి ఎత్తుంటుంది అమ్మాయి, బీటెక్ ఎంబీఏ చేసింది, ఉద్యోగాన్వేషణలో ఉంది. వీళ్ళకి ఈ ప్రొఫైల్స్ లో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. ఓకే అండి. జ్యోతి గారు, మరి ఇలాగే ప్రతి ఒక్కరి మీద ప్రత్యేక శ్రద్ధతో ప్రొఫైల్స్ ని చూడటం కానీ వారికి సేవలు అందించడం కానీ జరుగుతుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేలాది సంబంధాలు కుదిర్చారు మీ సంస్థ ద్వారా. మరి ఇందులో భాగంగా ఎప్పుడైనా చిన్న చిన్న సమస్యలు ఎదురవడం, ఎవరి వలన ఇబ్బందులు ఎదురవడం జరిగిందా అండి? చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఒక సంస్థ నడిపించడం అంటే మాటలు కాదు. మా సంస్థలో దాదాపు 18 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దీంతో పాటుగా కొన్ని వేల ప్రొఫైల్స్ ఉన్నాయి. అంటే కొంతమంది వేల మందికి మేము సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా ఒకేలాగా ఉండరు కదా. కొంతమంది చాలా నిదానంగా ఉంటారు, కొంతమంది చాలా గట్టిగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. మన ఇంట్లోనే చూడండి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటారు, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే. మరి ఒక సంస్థ అన్నప్పుడు ఆ సంస్థలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళ తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది ఇంటి అసలు వాళ్ళకి ఓర్పు సహనం అన్నది ఉండదు. మేము రిజిస్టర్ చేశాం కాబట్టి వీళ్ళు మాకు సేవలు అందించాల్సిందే అన్నట్టుగా ఉంటారు. ఇంకంటే వీళ్ళు మా కింద కీలుబొమ్మలు అన్నట్టుగా మాట్లాడతారు. అయ్యో, ఒక సంస్థలో మనం కూడా వారితో అవసరం ఉండే మన అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ పేర్లు నమోదు చేసుకున్నాము అన్నటువంటి ఆలోచన ఉండదు. వీళ్ళ దగ్గర మనం రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి వీళ్ళు మన కింద బానిసలు, అంతే, మనం చెప్పింది వినాల్సిందే, మన అన్న మాటలన్నీ పడాల్సిందే అన్నటువంటి ధోరణిలో మాట్లాడతారు. ఇది ఎంతవరకు సబబు చెప్పండి? కొంతమంది అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు పుట్టింది 70, 71, 68లో పుట్టిన వాళ్ళు ఉంటారు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఉంటారు. ముందరే చెప్తాం ప్రతి ఒక్కరికి కూడా, ద్వితీయ వివాహం అనేసరికి కొంత సమయం పడుతుంది. ఇక వాళ్ళు ఇన్స్టెంట్ ప్యాకేజ్ తీసుకున్నప్పటికీ కూడా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మామూలుగా మొదటిసారి వివాహం చేసేటప్పుడే మేము ఎన్నో రకాలుగా ఆలోచిస్తాము. అన్ని రకాలుగా వీళ్ళకి ఈ సంబంధము సరిపోతుందా లేదా అన్నది ఎంతో ఆలోచిస్తాము. మరి రెండవ వివాహం అనేసరికి ఇంకా శ్రద్ధ పరుస్తాము. ఎందుకంటే శ్రద్ధ కనపరచడానికి కారణం ఏంటి? మొదటిసారి వాళ్ళు ఒక సమస్య నుంచి బయటికి వచ్చారు. రెండవసారి కూడా వాళ్ళని వీలుంటే అలా వదిలేసేయాలి, పెళ్లి కాలేదన్న ఒక దిగులే ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు కనుక ఆ సమస్యలోకి వెళ్ళిపోయారంటే తిరిగి రావటం చాలా కష్టం, కోలుకోవడం. ఇటు అబ్బాయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు, వాళ్ళ కుటుంబీకులు ఉండొచ్చు, మళ్ళీ తిరిగి కోలుకోవడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ద్వితీయ వివాహం అనేసరికి ఇంకా శ్రద్ధ పెడతామన్నమాట. వాళ్ళకి అన్ని రకాలుగా సరిపోతుందా లేదా, మళ్ళీ ఏమన్నా సమస్య వస్తుందా అనేసి 2-3 ద్వితీయ వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయిల ప్రొఫైల్స్ పేర్లు చెప్పటం ఇక్కడ అప్రస్తుతం కాబట్టి చెప్పట్లేదు. కానీ మాకు వాళ్ళ వివరాలు మేము చూసుకోగానే, ఈవెన్ వాళ్ళు యుఎస్ఏలో ఉండి రిజిస్టర్ చేసినప్పటికీ కూడా వాటి ప్రవర్తనలో తేడా ఉంది అని తెలిస్తే, వాళ్ళు ఇన్స్టెంట్ మ్యారేజ్ కి ఒకళ్ళు ప్రీమియం మెంబర్షిప్ కి కట్టినప్పటికీ, వాళ్ళు ఎంత డబ్బు కట్టినప్పటికీ వీళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదని తీసేసినటువంటి ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి. ఈ విషయంలో మేము అసలు రాజీ పడం. ఏదో వాళ్ళ ప్రొఫైల్ అట్టే పెట్టుకుందాం అన్నటువంటి ఆలోచన మాకు అసలు ఉండదు. ఎందుకంటే సంస్థకి ముఖ్యంగా పేరుండాలి. అలాగే ఏంటంటే ఒక వివాహం చేయటం అంటే వాళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ డబ్బులు తీసుకుని మేమేమో మా ఖజానాలో దాచుకోవట్లేదు, ఎన్నో రకాలుగా సేవలు అందజేస్తున్నాం. ఇప్పుడు మనం చక్కగా శతమానం భవతి అని తలంబ్రాలు కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మనం చేస్తూ ఉంది ఒక కమర్షియల్ గానే చేయట్లేదు, ఒక మన వ్యాపారాత్మకంగానే ఆలోచించి మనం చేయట్లేదు. దాంతో పాటు కొంత సందేశాన్ని ఇస్తున్నాము. అలా సందేశం ఇవ్వకుండా నేను నా పాటికి నా వ్యాపార ధోరణిలోనే నేను కార్యక్రమం చేసుకోవచ్చు, ఇంత మాట్లాడక్కర్లేదు కదా. అనవసరంగా ఒక ఫోన్ కాల్ తీసుకుంటే నా వ్యాపారము అభివృద్ధి చెందుతుంది. కానీ అలా కాకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలి. మన వివాహ వ్యవస్థను ఇంతే పదిలంగా మన ముందు తరాలకు అందచేయాలి. మన ముఖ్య ఉద్దేశం ఏంటి? మన ముందు తరాలకు ఇంతే పదిలంగా మనం వివాహ వ్యవస్థని అందచేయాలి. ఎందుకంటే అసలు రాను యువతకి ఏమైపోయింది అంటే, అందరినీ అంటలేదు, కొంతమందిలో మటుకు మేము ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం, ఇక వివాహం ఎందుకు అన్నటువంటి ధోరణికి యువత వచ్చేస్తుంది. అలా వెళ్ళకూడదు. అలా వెళ్తే కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత ఇక వివాహం ఉన్నటువంటి మాటకి అర్థమే మారిపోతుంది. పైగా మనం క్రతువులు కూడా నిర్వహిస్తున్నాం. క్రతువులు నిర్వహించేటప్పుడు కూడా ఒక తంతు చేయాలని తంతు చేస్తున్నామే కానీ నిర్వహించాల్సినటువంటి క్రతువుని నిర్వహించే విధంగా ఏ రకంగా చేస్తే ఆ జంట అభ్యున్నతిని పొందుతుంది. ఎంతో ఖర్చు పెడుతున్నాడు పాపం కన్యాదాత, ఎంతో ఆర్భాటంగా చేస్తున్నారు, కానీ ఆ క్రతువుని ఎలా నిర్వహించాలో అలా నిర్వహించటం లేదు. ఇప్పుడు మనము దాదాపు ఈ తలంబ్రాలు కార్యక్రమం కానీ శతమానం భవతి కార్యక్రమం కానీ కొన్ని సంవత్సరాల బట్టి చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మీ క్రతువుల్లో నిర్వహించే విధానంలో ఏదైనా తేడా ఉంటే మమ్మల్ని అడగండి, లైవ్ లో సంప్రదించవచ్చు.
ఫోన్లలో సంప్రదించవచ్చు అని. ఎవరికి కూడా దాని మీద ఉత్సుకత కనిపించట్లేదు. చేస్తున్నారు, ఏదో చెప్తుంటారు, కానీ మనకు అంత అవసరమా? కానీ ఇది గమనించాల్సింది ఎవరు? అబ్బాయి తల్లిదండ్రి, అమ్మాయి తల్లిదండ్రి. అయ్యో, మనం ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నామే, మన అబ్బాయి జీవితము మన అమ్మాయి జీవితము బాగుపడాలంటే ఈ క్రతువుని ఎలా నిర్వహించాలో అలా నిర్వహిస్తేనే వాళ్ళ దాంపత్యం అంత ఆనందమయంగా ఉంటుంది. మనం ఇంత ఖర్చు పెడుతుంది వారిద్దరూ అన్యోన్యంగా చిలకా గోరికల్లా ఉంటే చూసి సంతోషించటం కోసమే కదా. ఇప్పుడు రేపు పొద్దున నేను మా అబ్బాయికి పెళ్లి చేసినా నేను అలాగే ఆలోచిస్తాను. అయ్యో, వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండాలి, వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా ఉండాలి, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా వారు ఆనందంగా ఉండాలని ఏ తల్లిదండ్రి అయినా ఆలోచిస్తారు. మరి ఇంతలా ఆలోచించే వాళ్ళు క్రతువుల విషయంలో ఎందుకు శ్రద్ధ వహించరు? మనం ఇన్ని సంవత్సరాల నుంచి క్రతువుల గురించి చెప్తున్నామే. అయ్యో, ఎవరికైనా సందేహం ఉంటే అడగండి అని చెప్తున్నామే. అంటే వారిలో చలనం లేదు అంటే వీళ్ళ పాటికి వీళ్ళు వాక్కుంటూ ఉంటారు, మనకెందుకులే అనుకుంటున్నారా? లేకపోతే వీళ్ళు చెప్పేదేంటి మనం వినేదేంటి మాకు తెలుసులే అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి పిల్లల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకోవాలి అనుకున్నప్పుడు క్రతువులు ఎలా నిర్వహించాలో అలా నిర్వహించాలి. కాబట్టి ఇలా చేస్తే కనుక అసలు ద్వితీయ వివాహం అన్నటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే మనకి వివాహంలోని క్రతువుల్లోని కొన్ని క్రతువులు ఉన్నాయి. అసలు ఏంటంటే వాళ్ళ దాంపత్యం చాలా అన్యోన్యంగా ఉండటానికి ఈ క్రతువులన్నీ కూడా. లేకపోతే ఎక్కడో పుట్టినటువంటి అమ్మాయి, ఎక్కడో పెరిగినటువంటి అమ్మాయి వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇప్పటి వరకు ముందు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం వరకు కూడా అసలు విడాకులు అన్నటువంటి పదం మన దేశంలో ఎక్కువగా లేదు. చాలా ముక్కు మీద వేలేసుకునే వాళ్ళం. అయ్యో ఏంటండి వీళ్ళు విడాకులు తీసుకున్నారా అని ముక్కు మీద వేలేసుకుని చాలా ఆశ్చర్యాత్మకంగా ఆ జంటను చూసేవాళ్ళం. కానీ రాను రాను ఎంత మార్పు వచ్చిందంటే 1000 జంటల్లో ఒక 10 మంది దాకా విడాకులకు వెళ్ళిపోతున్నారు. అది వివాహమైనటువంటి కొత్తల్లోనే. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అవగాహన లోపం వల్ల. మనం మన పిల్లలకి వివాహ వ్యవస్థ మీద, దాంపత్య బంధం మీద, భార్యాభర్తలంటే ఎలా ఉండాలి అన్నటువంటి విషయం మీద మనం అవగాహన కల్పించకపోవటం. ఇలా కల్పించకపోవడంతో పాటు ఏం చేస్తున్నాము, వాళ్ళని చక్కటి పౌరులుగా దిద్దాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరిపైన ఉంటుంది? తల్లిదండ్రులపైనే ఉంటుంది. గురువు ఎంతవరకు చెప్తాడు? వాళ్ళకి చదువుకోవడానికి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు రూపుదిద్దుకోవడానికి, వాళ్ళు ఒక మార్గంలో వెళ్ళటానికి గురువు తన ప్రయత్నాన్ని తాను చేస్తాడు. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? వాళ్ళని ఇంకా చక్కగా తీర్చిదిద్దాలంటే మన వివాహ వ్యవస్థ గురించి, దాంపత్య సంబంధాల గురించి మనం చెప్తూ ఉండాలి. అలాగే చెప్పేటప్పుడు కూడా ఎన్నో సందర్భాలలో మనం చెప్పుకున్నాము. సీతారాముల్ని కానీ, మన ద్రౌపది మహాపతివ్రత ఆవిడ గురించి కానీ చెప్పినప్పుడు ఒక అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఒక అబ్బాయి ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది మనం విశదీకరిస్తూనే వస్తున్నాము. మరి ఇన్ని రకాలుగా మనం చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏంటి, ఇది కమర్షియల్ ప్రోగ్రాం కాదు, ఇది వ్యాపారాత్మకమైనటువంటి కార్యక్రమమే అయినప్పటికీ కూడా మనకు కొంత సందేశం ఇస్తున్నారు అని తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదు. మనం ఇంత చెప్పుకోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు అది అర్థం చేసుకోకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ ప్యాకేజ్ అయినా తీసుకోండి, మన దగ్గర చాలా రకాల ప్యాకేజీలు ఉన్నాయి. 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి, ఇన్స్టెంట్, ప్రీమియం. వాళ్ళు ఏ ప్యాకేజ్ తీసుకున్నప్పటికీ కూడా తీసుకున్న వెంటనే వీళ్ళ మొహాన మనం డబ్బులు పడేసాం కాబట్టి చచ్చినట్టు వీళ్ళు చేసి తీరాల్సిందే అంటారు. అంటే ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు డిగ్రీ చదివినటువంటి అబ్బాయికి అమ్మాయిని వెతకటం చాలా కష్టంగా ఉంది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వాళ్ళు డిగ్రీ అబ్బాయికి ఇన్స్టెంట్ కట్టినా, ప్రీమియం కట్టినప్పటికీ కూడా వాళ్ళకు ముందే చెప్తాం కొంత సమయం పడుతుందండి అని. వాళ్ళు కూడా ఏంటి అర్థం చేసుకోవాలి. అయ్యో, మన అబ్బాయి డిగ్రీ చదివాడు కాబట్టే కదా మనం ఇన్స్టెంట్ మ్యారేజ్ అని వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకున్నాము. కాబట్టి కొంత మనం కూడా ఓర్పుగా ఉండాలి. దీంతో పాటు ఏంటి, వాళ్ళు కూడా మాకు కొంత సపోర్ట్ ఇస్తే కనుక, వాళ్ళు కూడా వాళ్ళు మనకి కొంత సహాయ సహకారాలు అందచేస్తే ఇంకా చక్కగా, అంటే కొత్త ఆలోచనతో ఇప్పుడు ఎలా అయితే మనం పురోహితులకి ఒక కార్యక్రమాన్ని తలపెట్టామో అలాగే వీళ్ళకు కూడా ఒక కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమైపోతుంది, మనకు కూడా ఏంటి, అయ్యో వీళ్ళకి ఎంత చేసినా అంతే, ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తున్నాం, అయినప్పటికీ కూడా వీళ్ళు మన గురించి ఇలాగే ఆలోచిస్తున్నారు అని మనకు కూడా ఒక రకమైనటువంటి భావన ఏర్పడుతుంది. అయ్యో ఇంత చేసినా కూడా అంతే, మనుషులు అన్న వాళ్ళే కృతజ్ఞత అన్నది ఉంచుకుంది ఎవరయ్యా అంటే ఒక మనుషులే అన్నటువంటి భావన వస్తుంది. ఎందుకంటే ఒక సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు
ఒక్కొక్కళ్ళు అంటున్నటువంటి మాటలు తలుచుకుంటే నిజానికి చాలా బాధ అనిపిస్తుంది. నిజానికి మా సంస్థలో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా చాలా ఓర్పుగా ఉండి ఎవరేమన్నప్పటికీ కూడా చాలా నెమ్మదిగా సమాధానం చెప్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తామంటే మేము కూడా ఇక్కడి నుంచి గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా సంయమనం వహించి ఏం చేయాలి, ఒక రకంగా మాకు కూడా వారి ఆలోచన ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఇలా చేస్తే మనం ఇంకా కొత్త రకంగా మనము అబ్బాయిలకి త్వరగా వివాహం చేయొచ్చు అని కనుక వాళ్ళు కూడా వాళ్ళ సలహా కానీ సూచన కానీ ఇస్తే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా అలా సలహాలని సూచనని మనం స్వీకరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఇది గమనించి వాళ్ళు ఓర్పుగా ఉంటూ మాకు కూడా సహాయ సహకారాలను అందజేస్తే ఇంకా చాలా చక్కగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లగలుగుతామమ్మా. అర్థమైంది మేడం, నిజంగా వివరంగా తెలియజేశారు. ఎదుటి వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పడం మాత్రమే కాకుండా క్రతువుల విషయంలో చాలా మంది తెలియక చేసే పొరపాట్ల గురించి కూడా చెప్పారు. జ్యోతి గారు, మరి వివాహ సంబంధాలకు సంబంధించి ఇలా ఇబ్బంది పెడతారు కొంతమంది అని మీరు చెప్తున్నారు కదా, అంటే అటు అమ్మాయి తరపు వాళ్ళు కావచ్చు ఇటు అబ్బాయి తరపు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సంబంధాల గురించి ప్రయత్నించే టైంలో ఏమైనా కొత్త పోకడలు పోతున్నారంటారా? చాలా మీరు ఇలా అంటే నాకు చిన్న విషయం గుర్తుకొచ్చిందండి. ఈ విషయంలో ఈ మధ్య కాలంలోనే దాదాపు వారం 10 రోజులు అవుతుంది అనుకుంటా. అమ్మాయి పుట్టింది 83 అంటే దాదాపు అమ్మాయికి 30 సంవత్సరాలు, దాదాపుగా 30 సంవత్సరాలు. వాళ్ళ అమ్మగారికి మా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇన్స్టెంట్ ప్యాకేజ్ తీసుకున్నారు. ఇన్స్టెంట్ ప్యాకేజ్ తీసుకుంటే అమ్మాయిని పెళ్లి చూపులకు చూపించండి, ఇలా అమ్మాయిని పెళ్లి చూపులకు చూపించాలి కదా అంటే వాళ్ళ అమ్మగారు అన్న మాట ఏంటో తెలుసా, మీరు కూడా ఆశ్చర్యపోతారు. మా అమ్మాయికి అసలు బ్లౌజులు లేవమ్మా, చీర కట్టుకోవాలంటే బ్లౌజులు తీసుకురావడం చాలా కష్టమైపోతుంది అంటే ఒక్కసారి ఆలోచించండి, మనం అసలు ఎటు వెళ్ళిపోతున్నామని. అమ్మాయికి దాదాపు 30 సంవత్సరాలు వస్తే బ్లౌజులు లేవమ్మా అని ఒక కన్న తల్లి చెప్పింది అంటే అసలు మనం ఎటు వెళ్ళిపోతున్నాం. ఇంకొక కన్న తల్లి ఏముంది, ఒక అమ్మాయి తల్లి అబ్బాయి సంబంధం చాలా నచ్చింది, చెప్పినటువంటి మన ద్వారానే కుదరబోతుంది కూడా. ఆ అబ్బాయి సంబంధాలు అన్ని రాసుకున్నారు, చాలా బుద్ధిమంతుడు, అన్ని రాసుకున్నారు. పెళ్లి చూపులు అంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు మాట్లాడుకోవడం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంకొక కన్న తల్లి అంటుంది, అమ్మ మాకు ఈ సంబంధం చాలా నచ్చింది కానీ అమ్మ మా అమ్మాయి ఆ అబ్బాయితో కొన్ని రోజులు మాట్లాడాలి, అప్పుడు వాళ్ళ అభిప్రాయాలు రెండూ కనుక నచ్చితే అప్పుడు మనం వివాహానికి ముందుకెళ్దాం. అసలు ఒక కన్న తల్లి అడగాల్సినటువంటి మాటేనా? ఒక తల్లి ఏమో మా అమ్మాయికి బ్లౌజులు లేవండి, అది కూడా ఏంటి 15 ఏళ్ళు 16 ఏళ్ల పిల్ల కాదు, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా అమ్మాయికి అసలు చీర కట్టుకోవడానికి బ్లౌజులు లేవంటే మన సంస్కృతి ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన సాంప్రదాయం ఎక్కడికి వెళ్ళిపోతుంది. నన్ను మన్నించాలి ఇలా అంటున్నందుకు. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎన్ని రకాల వస్త్రధారణలు చేసుకున్నప్పటికీ కూడా చీర కూడా చాలా ముఖ్యమైనది. అసలు 30 సంవత్సరాలు వస్తున్నటువంటి అమ్మాయికి జాకెట్ లేదు అని